హలో అండి. జైన్ టెంపుల్‌కైతే వచ్చిన్నాము. ఈ ప్లేస్ మనకి ఎక్కడ ఉంది అంటే, కర్ణాటకలోని చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ క్యాతనమకి అనే ప్లేస్ ఇది. సో, దీనికి దగ్గరలో మేము గాలిగుడ్డ అనే హోమ్ స్టేలో ఉన్నాము. దానికి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. నేను జైన్ టెంపుల్‌కి ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడము. టెంపుల్ మాత్రం ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్‌గానే ఉందని చెప్పచ్చు. దీని చుట్టుపక్కల మొత్తం గూడా ఫుల్లు గ్రీనరీ, మొత్తం కాఫీ తోటలు, ఇంకా ఈ ఒక్క తోటలు చాలా గ్రీనరీ మొత్తం గూడాను ఇక్కడ. దీనికి దగ్గరలోనే గాలిగుడ్డ అన్నాను కదా! నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అది గూడా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఈ టెంపుల్‌కి పక్కనే వాళ్ళు ఇక్కడ అంటే చేసే పంతులు వాళ్ళ గురు భవన్ కూడా ఉంది. ఇక్కడ పక్కనే కనిపిస్తుంది గదా! ఇదే గురు భవను. ఇక్కడ మొత్తం గూడా కన్నడలో అయితే రాసున్నారు. కాకపోతే మనకి తెలుగు గూడా సిమిలర్‌గానే అనిపిస్తది. నాకెందుకో వాళ్ళు మాట్లాడుతుంటే అంటే కొంచెం అర్థమవ్వదు. కొన్ని అర్థమవుతాయి. కానీ మొత్తం చదివేయొచ్చు లాంగ్వేజ్ మాత్రం ఈ కన్నడ అనేది. సో, మనకి యాక్చువల్‌గా గాలిగోపురం మీద ఇలా దీపం బెడతాము. వీళ్ళది చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. సో, గుడి లోపలికెళ్ళిపోదాము వచ్చేయండి. గుడి లోపల మొత్తం గూడా పంతులు గారి అలౌ చేశారనమాట తీసుకోడానికి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా నేను వీడియో అయితే క్యాప్చర్ జేశాను. వీడియో అయితే మొత్తం జూడొచ్చు. లోపల విగ్రహాలు ఎలా ఉంటాయి అన్నీ గూడాను. సో, దీని దగ్గరగానే మనకి క్యాతనమక్కీ హిల్ స్టేషన్ ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ పాయింట్ కోసమయితే వెళ్ళాము. అదేంటంటే మనము ట్రెక్కింగ్ అయినా చేసుకుంటూ ఎళ్ళొచ్చు. అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. లేదు అంటే 4x4 జీప్ ఉంటాయి గదా! జీప్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది. కానీ సన్‌రైజ్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇంకా గాలిగుడ్డ స్టే అని చెప్పాను గదా! ఈ హోమ్ స్టే మాత్రం చాలా బావుంది. అక్కడ ఫుడ్ కూడా వాళ్ళే ఎవరైతే ఈ హోమ్ స్టే వాళ్ళున్నారో వాళ్ళే మనకి ప్రిపేర్ చేసి పెడతారు. మనకి ముందు చెప్పాలనమాట. సో, మేము ఎలా వెళ్ళాము ఇవన్నీ ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. అంటే ఆ వీడియోస్ చూడని వాళ్ళకు ఈ వీడియో చూసుంటే హెల్ప్ అవుతది అన్నట్టు చెప్తున్నాను. మేమైతే గ్రీన్ జోన్ అడ్వెంచర్స్ అనే ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఎళ్ళాము. సో, వాళ్ళ దాంట్లోనే ఇక్కడ గాలిగుడ్డ హోమ్ స్టేలో 2 డేస్ ఉన్నామనమాట. 2 డేస్‌లో ఇంకా అన్నపూర్ణేశ్వరి టెంపులు, కలాస టెంపులు, జైన్ టెంపులు, హోమ్ స్టే గూడా మనకి మొత్తం ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. నేచరు దాని పక్కనే కాలువ వెళ్తూ ఉంటదనమాట. అది ఇంకా క్యాతన్మకి సన్‌రైజ్ పాయింట్ అని చెప్పాను కదా! అది ఇంకా సూర్మని వాటర్ ఫాల్స్ ఇవన్నీ గూడా ఈ హోమ్ స్టేలోనే ఉండి మొత్తం కవర్ చేశాము. హోమ్ స్టే మాత్రం చాలా బావుంది. సో, ఈ హోమ్ స్టే నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు గదా! అక్కడ ఉంటాడనమాట. ఆహ్, మొత్తము ఫుడ్ సర్వింగ్ గాని, ఫుడ్డు మొత్తం అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి పని జేస్తాడట. వాళ్ళ ఇల్లు కూడా ఇంకొక నెక్స్ట్ హిల్ కనిపిస్తుంది గదా! ఇక్కడే మా ఇల్లు 10 మినిట్స్‌లో ఎళ్ళిపోతాము అన్నాడు. ఒక హిల్ నుంచి ఇక్కడ. ఇంకొకటేంటంటే గాలిగుడ్డ అంటే గుడ్డాస్ అంటే హిల్ మీద హోమ్ స్టే అంటే వాటిని గుడ్డ అంటారంట. నేమొచ్చేసి గాలిగుడ్డ నేము. మొత్తానికి ఇదే మేమున్న హోమ్ స్టే గాలిగుడ్డ. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మొత్తం గూడా ఎలా ఉంది, ఏంటి చూపిస్తాను. ఇంకా వెళ్ళేటప్పుడు నాకు కొంచెం రాయి మీద కాలు పెట్టడం వల్ల కొంచెం కాలు ఇలా జారి పడ్డాను. కొంచెం కాలు అలా అయిందనేసి అక్కడ ఉన్నవాళ్ళు మేము హోమ్ స్టే అన్నాను కదా! ఆ ఆంటీనే నాకు ఇది ఇచ్చిందనమాట. ఇది పూసుకుంటే మొత్తం తగ్గిపోతుందని పూసుకున్నాను. ఇంకా 1 డేలోనే తగ్గిపోయిందనమాట. అంతా మొత్తం ఆయుర్వేదము ఒక బాటిల్‌లో నుంచి ఇచ్చారు. ఇంకా మేమున్న మాకిచ్చిన రూమ్ అయితే ఇది చాలా సింపుల్‌గా ఉంది. ఇంకా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాను. ఈ మొత్తం డీటెయిల్స్ అంటే కాస్ట్ అవన్నీ కూడాను నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.